ఓం శ్రీ సాయిరామ్. సత్సాయి బాబావారి అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. నా పేరు ముత్యాల సీతారామయ్య. మా భార్య ముత్యాల పద్మ. నాకు ఇద్దరు పిల్లలు, అమ్మాయి అబ్బాయి. అబ్బాయి వైజాగ్లో పనిచేస్తాడు, అమ్మాయి అల్లుడు ఖమ్మంలో పనిచేస్తాడు. నేను భద్రాచలం పేపర్ బోర్డులో 1977 నుంచి 2016 వరకు పనిచేశాను. అక్కడ 2016లో నా సొంత ఊరు పండితాపురం వచ్చాను. 89లో నేను స్వామిని గుర్తించడం జరిగింది. ఎలా గుర్తించాను? మా ప్లాంట్లో వివి అయ్యర్ గారని ఒక ప్లాంట్ మేనేజర్ ఉండేవాడు. ఆయన ఎప్పుడు చెప్పేవాడు స్వామి గురించి. నేను నమ్మేవాడిని కాదు. ఆయన అనేవాడు, నీకు నమ్మకం వస్తుంది చూడు, అప్పుడు నువ్వు నా దగ్గరికి వస్తావు అని చెప్పేవాడు. ఎన్నిసార్లు చెప్పినా నేను ఈ బాబాని నమ్మేవాడిని కాదు, షిరిడి సాయి బాబాని నమ్మేవాడిని అనేవాడిని నేను. ఆయన కోపం రాలేదు, ఎప్పుడు చెప్పేవాడు అట్నే. ఒకరోజు నేను ప్లాంట్లో పనిచేస్తుంటే సప్లై ఆపకుండా డోర్ తీసా. ఆ డోరు సప్లై ఉన్నప్పుడు రాదు, సప్లై ఆపితేనే వస్తుంది. అలాంటిది డోర్ వచ్చింది బయటికి. నేను చేయి పెట్టే లోపల నువ్వు సప్లై ఆపలేదు కదా అని నాకు మాటలు వినపడ్డాయి. చుట్టూరు చూస్తే ఎవరు లేరు. అప్పుడు మా ఇంజనీర్ గారు చెప్పింది నాకు గుర్తొచ్చింది. ఓహో, అదే కదా మొన్న ఆయన చెప్పింది, నీ నిదర్శనం వస్తుంది అని చూడన్నాడు. అది నాకు మైండ్లో తట్టింది ఫస్ట్ నాకు. అదే సంవత్సరము భద్రాచలంలో సుబ్రహ్మణ్యం గారింట్లో మనకి అఖండ భజన జరుగుతుంది. మార్నింగ్ మా పేరెంట్స్ కూడా ఆ రోజు అక్కడే ఉన్నారు. మా పేరెంట్స్, మేము, పిల్లలు అందరం కలిసి ఆ భజన అటెండ్ అయినాం. అప్పటి నుంచి స్వామి లైన్లోకి వెళ్ళాం. స్వామి దగ్గరికి వెళ్ళాలని అప్పుడు కుతూహలం ఎక్కువ పట్టింది నాకు. సర్వీస్కి వెళ్తాను, బర్త్డే సర్వీస్కి. అప్పుడు నేను వాళ్ళతో పాటు వెళ్ళాను మామూలు చూడటానికి. వెళ్ళేటప్పుడే నాకు స్వామి దర్శనం జరిగింది జోవలోనే నాకు. అదే రోజు గంటలో మళ్ళీ వెనక్కి బ్యాక్ వచ్చాను. బీపీఎల్లో నేను పనిచేసే దగ్గర మా సమితిని అనౌన్స్ చేశారు. అప్పుడు సమితి జెండాని దాంతో అదే పైకి ఎగిరింది. మాకు జెండా ఆయిస్ చేసే అతను లేట్ అయిపోయాడు. అదే టైంకి జెండా దానంతకు అదే పైకి వెళ్ళింది, మనం ఎవరం పట్టుకోకుండా. జ్యోతి కార్యక్రమం అప్పుడు మన ఖమ్మం జిల్లాలో మన ఖమ్మం సమితి వాళ్ళు జ్యోతిని మన వ్యాన్లో పంపించారు మా దగ్గర కూడా. అది వారం రోజులు మా దగ్గర తిరిగింది. చుట్టూరు పల్లెటూళ్ళు దాదాపు ఒక 25 పల్లెటూళ్ళు తిప్పితే మేము సాయంత్రము ఇదే టైం 6:30కి అట్లా వెళ్ళేవాళ్ళం. రాత్రి 9 గంటలకి ఇంటికి వచ్చేవాళ్ళం. వెళ్ళేటప్పుడు మా ఇంట్లో బాగానే ఉండేది. ఇంటికి రాగానే ముందు గదిలో మొత్తం విభూతి వచ్చేసింది. ప్రతిరోజు కూడా 6 రోజులు వచ్చేసింది మా ఇంట్లో. అది మాకు గట్టి నమ్మకం వచ్చింది స్వామి మీద. ఇంకప్పుడు అసలు మా సమితిలో ఉన్నదే 6 మగవాళ్ళే పనిచేసేవాళ్ళం, మిగతా అందరూ ఆడవాళ్లే. అయినా వాళ్ళు ఎక్కువ పనిచేస్తారు. స్కూల్ విషయానికి వస్తే 2001లో స్కూలు స్థాపించాం మేము. ఎలా స్థాపించాం? దానికి స్వామి మాకు నిదర్శనం. అంతకుముందు ఒక 5 స్టూడెంట్ని 10th క్లాస్ దాకా ప్రైవేట్ స్కూల్లో చదివించాం. వాళ్ళ బోలే డబ్బు ఖర్చు అవుతుంది. మనం PP1 నుంచే మనం పెట్టుకుంటే బాగానే జాగ కోసం రోజు మాకు 1 కిలోమీటర్ దూరం ఉంటుంది, కొంచెం అడవి ప్రదేశంలాగా ఉంటుంది, అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ప్రతిరోజు అట్లా 3 రోజులు ఇచ్చుకున్నాం జాగ కోసం. జాగిస్తే అక్కడ మనం స్కూల్ కడదామని అట్లా 2 రోజులు వెళ్ళాం. 3వ రోజు సాయంత్రం టైంలో గేదెలు కాసే కుర్రోడు గేదెలు ఇంటికి తోలుకొస్తుంటే అడిగాడు మమ్మల్ని, మీరు ఎందుకు ఉంటారు? 3 రోజుల నుంచి మీ నలుగురు ఇక్కడ తిరుగుతున్నారు, ఎందుకు తిరుగుతున్నారు అని మమ్మల్ని అడిగాడు. అడిగితే మేము ఒక స్కూల్ పెట్టాలి అనుకుంటున్నాం కాబట్టి ఇది జాగ ఎవరిదో తెలీదు అని అంటే, అప్పుడు చెప్పిండు, ఓహో ఇదా పలానా రెడ్డి గారిదండి, మీరు వెళ్ళండి ఆయన దగ్గరికి, ఆయన ఇస్తారని చెప్పిండు. అది ఎవరు పంపించారు? స్వామి మా దగ్గరికి పంపించినట్టు స్వామి మాకు వచ్చాడు. అక్కడ స్వామి వచ్చే ఆ పిల్లవాడితోని మాకు అనిపించాడు. అది మాకు నిదర్శనం బాగా. అక్కడ ఎమ్మటి తెల్లారే మేము కిరెడ్డి అని చెప్పేసి భద్రాచలంలో ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళేలా మా ప్రొఫెసర్ చెప్పినాం. చెప్తే అతను ఏమండు, నేను సనాతన సారథి చదువుతానండి, నేను ఏదో ఒక కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నా, మీరు నా దగ్గరకు వచ్చారు, ఆ ఎకరం భూమి మీకు ఇస్తా అని చెప్పేసి తెల్లారే సత్సాయి సేవా సమితికి ఇవ్వటం జరిగింది. రిజిస్ట్రేషన్ కూడా చేపించాడు. నారాయణ సేవలో మనం 5 ముసలాలను తీసుకున్నామండి, వృద్ధుల్ని. వాళ్ళకి వెనకాల ఎవరు లేరు. వాళ్ళకి నెలకి సరిపడే బియ్యము వస్తువులు అన్ని ఇచ్చేవాళ్ళం. బియ్యం ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తాం? ప్రతి ఇంటికి నేనే నెల వెళ్ళి ఆ బియ్యం వసూలు చేసేసి వాళ్ళకి 5 కూడా ఇచ్చేవాళ్ళం. ఆ బియ్యం ఎలా ఇస్తారు? మనం అన్నం వండేటప్పుడు గిన్నెలో బియ్యం పోసుకున్న తర్వాత ఒక పిరికెడు బియ్యం తీసి పక్కన వేయండి రోజు.
నెల వచ్చేసరికి ఆ తీసిన బియ్యం నాకు ఇవ్వండి అని చెప్పి నేనే స్వయంగా వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి దాదాపు కింటా బియ్యం కాక కలెక్షన్ చేసి 5 ముసలికి బియ్యము పప్పులు అన్నీ కలిసి ఇచ్చేవాడు. చివరికి నేను ఇటు వచ్చే టైంకి కూడా 5వ ముసలిని కూడా చనిపోయాడు. ఎప్పుడు కూడా స్వామి అనేవాడట, సేవయే చేయండి, భజనలు తక్కువ, సేవలోనే మీకు ఆనందం ఉంటుంది అని చెప్పి. అది నాకు బాగా నిదర్శనం. ఎట్లా సేవ చేసిన రోజు ఎంత హాయిగా ఉండేవాళ్ళము మేము, మనం అంత కష్టపడి సేవ చేసి వచ్చిన దూరం కాదు. అది బాగా నిదర్శనం మాకు స్వామి చెప్పిన వాటిల్లో. ఆ సేవయే ముందు చేయాలనే ఆలోచన వచ్చింది. 30 కిలోమీటర్ల దూరాన ఒక ఊరు ఉంది. కోయేవాళ్ళు ఉండరు అంత గుట్టల మీద. వాళ్ళు గోదావరికి వెళ్తానికి నీళ్ళు తెచ్చు దూరంగా ఉంది. అక్కడ బోర్ వేయాలనే ఒక ఆలోచన వచ్చింది మా ఐదుగురు కూడా. అక్కడ బోర్ వేయడానికి వెళ్తే అక్కడ ఇక్కడేం బోరు పడతాయి అని అన్నారు వాళ్ళు. అంటే మేమనంటే స్వామి ఉన్నారయ్యా, ఖచ్చితంగా నీళ్ళు పడతాయని చెప్పి అక్కడ బోర్ వేయించి రాసిచ్చాం. వేరే వాళ్ళ ప్లేసులు వేస్తే ఇది అందరికి ఉపయోగపడేలాగా అని ఒక బాండ్ రాసి వాళ్ళకి ఇచ్చేసాం. ఆ ఏరియా డెవలప్ కాంది, బాగా కోయేవాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. ఆ పిల్లలకి బట్టలు ఉండేవి కావు, చలికాలం వస్తే చొక్కాలు ఉండవు, లాగులు ఉండేవి కావు. అలాంటిది మేమేం చేసామంటే కాలనీలో మనకి టైట్ అయినాయి, మనకి భయం రావు, కానీ వేరే మనకు వస్తాయి. అవి కలెక్షన్ చేసేసి ఎవరికి వారికి సమానంగా పెట్టి నెలకు కానీ 15 రోజులకు ఒక రోజు 5 కలిసి వెళ్ళి అక్కడ ఇచ్చేసేవాళ్ళం. వాళ్ళు ఇచ్చేటప్పుడు ఎట్లెత్తము, పులిహార చేసి వాళ్ళు ఒక్కరోజు సరిపడే భోజనానికి ఇచ్చేసేవాళ్ళం. అవి బట్టలు తీసుకొని ఎంత సంతోషపడేవాళ్ళు. అది చూసి మాకు ఎంత బాగుండేదో. ఇలా చూసినా మని బట్టలు వాళ్ళు వేసుకొని ఎంత సంతోషంగా ఉంటారు అనుకుని. వాళ్ళ దగ్గర ఒక నియమం ఉంది, ఎలా ఒకసారి వాళ్ళకి ఇస్తే బట్టలు ఇంకోసారి తీసుకొని నాకు ఇచ్చారండి వద్దండి ఇంకొకరికి ఇమ్మంటారు. అలా సిస్టమ్ వాళ్ళది. అట్లా వాళ్ళకి ఎట్లా ఆ ఊళ్ళకి నేను ముందుకు వెళ్ళి ఆ ఊర్లో తిరిగి ఆ ఊరు పెద్ద అతన్ని కలిసి ఇట్లా చేసేవాళ్ళం. నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉండేది, స్వామి విభూది ఇస్తాడంట కదా, ఆ విభూది ఇచ్చేటప్పుడు నేను చూస్తే బాగనేది ఒక కోరిక ఉంది. ఆ కోరిక కూడా స్వామి తీర్చాడు. ఎలా తీర్చాడు, పుట్టపర్తి మీ సర్వీస్కి వెళ్ళినప్పుడు ఆఖరి రోజున మమ్మల్ని కూర్చోబెట్టి పాద నమస్కారం ఇస్తారు కదా, అప్పుడు నా పక్కన మా సమితి సభ్యుడే జీవీఎల్ అని ఉన్నాడు, అతనికి విభూది సృష్టించి ఇచ్చాడు. అప్పుడు అనుకున్నా, స్వామి చూసావా నా కోరికను నెరవేర్చాడు చూసిన నేను అని. ఆ విభూది కూడా ఒక శబ్దం చేసుకుంటూ వచ్చింది స్వామి ఇలా ఇస్తుంటే. అది కూడా స్వామి మన కోరిక తీర్చాడు. మనం ఏమనుకుంటాము, స్వామి మనకేం చేస్తాడని. స్వామి మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ఇస్తాడు కంపల్సరిగా. అది నమ్మకం. పాత బట్టల విషయాల్లో ఒకసారి ఎప్పుడు మామూలు తీసుకుని వస్తా, ఆ రోజు సైకిల్ మీద వెనకాల వేసుకొని వస్తున్నా మూట కట్టుకోకుండా. వస్తుంటే కాలనీలో ఒకరిని చూసి, అబ్బాయి బొంతలు కుట్టే అబ్బాయి ఇట్రా అని ఆపినరండి. నన్ను ఆపితే నేను ఫీల్ అవ్వలే, నేను చూడనట్టే ఉన్నా, ఎందుకంటే ఆమె నన్ను ఫీల్ అయిద్దని. ముందు 10 మనిషి చూసి సాయిరామ్ మిమ్మల్నే సాయిరామ్ ఆమె పిలిచేదండి. నేను ఆగిన, చూడమ్మా సాయిరామ్ అది క్షమించండి అన్నది. అంటే నేను చెప్పాను, అది నీ తప్పు కాదమ్మా, నా తప్పు. నేను ఎంత బంతలోడు లాగానే సైకిల్ మీద వేసుకుని వస్తున్నా, అది మీ తప్పు కాదు కదా, నా తప్పు. కాబట్టి మీరేం బాధపడవలసిన లేదు. అప్పటి నుంచి నేను బట్టల్ని సంచులు పెట్టుకుని వస్తాను. ఇంకా అది స్వామి నేర్పించాడు ప్రాక్టికల్ మాకు. అది నారాయణ సేవ అవి చేస్తుంటాం. నారాయణ సేవలో కూడా అర్హులు ఉండాలి. అర్హులు చూస్తాం మేము వెళ్ళి, ముందుగా ఊళ్ళల్లోకి వెళ్ళి చూస్తాం వాళ్ళకి మన బట్టలు ఇవ్వచ్చా లేదా అనేది. నేను వెళ్ళి ముందుగా చూసి ఆ తర్వాత మా సమితి సభ్యుల్ని తీసుకెళ్ళి చూపిస్తాం. వాళ్ళకి చూపిస్తే అప్పుడు ఒక ట్రాక్టర్ బట్టలు వేసుకొని అందరికీ ఇస్తాం. స్కూల్ని చాలా మనం స్వామి ఎట్లయితే అక్కడ విద్యాలయాలు కట్టించి ఫ్రీ ఎడ్యుకేషన్ చేస్తాడో, మా 5 కూడా మైండ్లో వచ్చింది, ఇది మనం కూడా ఒక స్కూల్ కట్టి ఇలా చేస్తే బాగానే వస్తే దానికి ఆయన ఇస్తున్నాడుగా వెంకటరెడ్డి గారు, ఆ జాగలో స్కూల్ కట్టాం. ఎట్లా ముందు ఒక 27 మంది సభ్యులతోనే ఒక రేకుల షెడ్ వేసాం. మళ్ళీ క్లాసులు పెరుగుతున్నాయి. క్లాసులు పెరిగేటప్పుడు ఇంకా గదులు కట్టాలని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాం భద్రాచలం. ఎందుకు, అతని దగ్గర పాత సిమెంట్ రేకులు ఉన్నాయి, తీసేసినాయి, అన్ని పనికిరావు. అతని దగ్గరికి వెళ్ళి అడిగినాం, పూర్ణచంద్రరావు గారు మీ దగ్గర పాత రేకులు ఉన్నాయి కదా, అవి మాకు ఇస్తారా అని అడిగితే, మీకు ఇంత తుంప రేకు కూడా ఈయనండి. అయితే అప్పుడు మాకు ఫీల్ అవ్వలే మేము. ఓకే పూర్ణచంద్రరావు గారు మీరు ఇవ్వనంటే పర్లేదు, ఎందుకు ఇవ్వనన్నారు, మేము ఏం చేసాం దాన్ని చెప్పండి, మాకు గుణపాఠం తెలుసుకోవాలి మేము అని అన్నాం. అంటే ఆయన చెప్పిండు ఒకటి, మా నాయన పేరుతోనే నేను గుండాల్లో ఒక స్కూల్ బిల్డింగ్ కట్టలే, పెంకులతో వేసిన. ఇవాళ చుట్టూ అటు ఇటు బిల్డింగ్లు అనేవి. మేము కట్టింది
కూలిపోతుంది, అట్నే అయింది. కాబట్టి మీరు రేకులు వేయకండి, నేను ఒక గదికి సరిపడా సిమెంటు, ఇసుక, కంకర అన్ని ఇస్తా అని చెప్పి ఆయన ఇచ్చి ఇంకా 4 పేర్లు చెప్పిండు. పూర్ణచంద్రరావు గారు ఇస్తున్నారు, మీరు వెళ్ళి వాళ్ళని అడగండి అని. పూర్ణచంద్రరావు అని అతను ఏమి ఇయ్యడు, ఇట్లా దొలపడి చేయి కూడా, అలాంటి అతనే ఇస్తున్నాడు. మిగతా వాళ్ళ దగ్గర పోయితే వాళ్ళు కూడా సాయం చేశారు. 3 పెద్ద పెద్ద గదులు కట్టాం, మళ్ళీ సరిపోవటం లేదని. స్కూల్ కూడా చుట్టూరు ఫెన్సింగ్ వేసాం, ఇప్పుడు గోడ కట్టాం. ఫస్ట్లో ఫెన్సింగ్ వేసినాం, బోరేసాం. ఫస్ట్ వేసే రోజు అందరూ అనుకున్నారు వీళ్ళకి ఎందుకు కడతారు ఇక్కడ అనేది. కానీ మీ స్కూల్ పిల్లలను కూడా లేని వాళ్ళనే తీసుకొస్తాం, ఎట్లా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అబ్జర్వ్ చేస్తాం, వీళ్ళు వాళ్ళు చదివించలేని వాళ్ళ కాదా అని. అలాంటి వాళ్ళని అడ్మిట్ చేసుకుని అక్కడ PP1లోనే జాయిన్ చేసుకున్నాం, వాళ్ళనే జాయిన్ చేసుకుంటాం. వాళ్ళనే 3 సబ్జెక్టులు తిప్పుతాం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. 3 సబ్జెక్టులు స్టార్టింగ్లోనే. కొన్ని స్కూళ్ళల్లో 4వ తరగతి చదివని చెప్తాం. అది కాదు, మా స్టార్టింగ్ పునాదే గట్టిగా ఉండాలని చెప్పేసి మేము చేస్తాం. మా దగ్గర ఫస్ట్లో 5, తర్వాత 7 వరకు పెట్టినాం, మళ్ళీ ఇప్పుడు 5వ తరగతి వరకు ఉంది. మా స్కూల్కి చాలామంది వచ్చేస్తారు, మీ స్టూడెంట్ని 6వ తరగతి వరకు మాలో జాయిన్ చేయండి, మా స్కూల్లో జాయిన్ చేయండి, ఫీజులు తగ్గిస్తాం వాళ్ళకని. అంటే అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసాం చాలామంది. మనం అక్కడికి వెళ్తే మన పిల్లలు సాయిరామ్ సార్ అంటారు అందరూ, మిగతా పిల్లలు అందరూ మన పిల్లలు అంటారు. అంత క్రమశిక్షణతో పెరుగుతున్నారు మన పిల్లలు. అక్కడ వాళ్ళకి ఆధ్యాత్మికంగా విద్యా విధంగా కూడా నేర్పించడం జరుగుద్ది. మాకు సపోర్ట్ చేసేది మొత్తం పూర్ణచంద్రరావు గారు అని మా హెడ్ మాస్టర్ ఉండు. ఆయన కూడా ఖమ్మంలో చాలా రోజులు పనిచేసాడు, ఏజ్డ్, చాలా వయసు గల అతనే ఇప్పుడు మనం చూసేది. ఈ స్కూల్కి కూడా మా దగ్గర ఎంప్లాయీసే అందరూ దీనికి సహాయం చేయటం జరుగుతుంది. స్కూలు సత్సాయి మోడల్ స్కూల్ రాజీవ్ నగర్లో ఉన్నది. అంటే బీపీఎల్ గేట్కి ఎదురుగా 1 కిలోమీటర్ మెయిన్ రూట్కి లోపలికి సత్సాయి మోడల్ స్కూల్. దీనికి అప్పుడు జనరల్ మేనేజరు వివి కన్నబాబు గారు ఉండేవారు, ఆయన బాగా చూసుకునేవాళ్ళు. ఇది మొత్తం మా సభ్యులు జీవేల్ కానీ, తర్వాత రామకృష్ణ కానీ, తర్వాత మధుసూదన్ రావు కానీ, సాంబశివరావు కానీ, శివప్రసాద్, వీళ్ళందరూ మా సభ్యులే. ఫస్ట్లో పని అంతా మేము చేసుకున్నాం. పేరెంట్స్ని పనికి ఎప్పుడు పిలవాళ్ళు కాదు, మనం చదివిస్తున్నాం కాబట్టి వాళ్ళతో పని చేపిస్తాం. ఏ పని అయినా మేమే చేసుకుంటాం. స్కూల్ కూడా ఇప్పుడు బిల్డింగ్లు కూడా చాలా బాగున్నాయి. చుట్టూరు ఫెన్సింగ్ ఉంది, ఇంతకుముందు ఇప్పుడు గోడ కట్టడం జరిగింది. చుట్టూరు గార్డెను అది బాగుంటుంది. రిజిస్ట్రేషన్ కూడా ఈశ్వరాంబ సొసైటీ. రంగరాజు గారు అని ఉన్నాడండి, అతను నేనే ఎక్కువ స్కూల్ విషయాలు బయట తిరగడం జరిగింది. ఎక్కువ రంగరాజు మెయిన్, ఇప్పుడు కూడా అతనే చూస్తాడు. తర్వాత విద్యావాహిని అని చెప్పేసి హైదరాబాద్ వాళ్ళు వచ్చేసి కొన్ని పుస్తకాలు అయ్యి వాళ్ళ పిల్లలకి కొంత నాలెడ్జ్ కూడా చెప్పడం జరిగింది. మా స్కూల్లో చదివిన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులన్నీ కొంత మార్పు తెచ్చారు. పిల్లలు తాగే విషయంలో కానీ, తల్లిదండ్రులు గొడవలు పెట్టేవాళ్ళు కానీ, ఈ విషయాలలో వాళ్ళు పేరెంట్స్ కొంచెం మార్పు వచ్చింది. మన స్కూల్లో చదవడానికి వచ్చిన పిల్లల పేరెంట్స్కి. పిల్లలు కూడా ఒక్కోసారి ఏం చెప్తారంటే, ఎందుకు లేటుకు వచ్చినారా అని అడిగితే మనం స్కూల్కి, రాత్రి మా నాన్న మా అమ్మ గొడవ పడరండి, తెల్లారలాగలేదు, నాకు లేట్ అయింది అంటాడు. మరి చెప్పురా మీ అమ్మకి మీ నాన్నకి ఇట్లా గొడవలు పడొద్దు, పడితే నాకు పొద్దున్న లేట్ అవుతుంది కదా అని చెప్పి మేము చెప్పేవాళ్ళం. అట్లా పిల్లలు కూడా మార్పు తెచ్చారు వాళ్ళ పేరెంట్స్. పుట్టపర్తి స్కూల్ను కూడా స్కూల్ బిల్డింగ్ నార్మల్గా స్ట్రక్చర్ కట్టుకొని తీసుకెళ్ళి అక్కడ స్వామి దగ్గర ప్రయాణం చేసినాం స్కూల్ని. ఇతర సర్వీస్కి వెళ్ళినప్పుడు నన్ను క్యాంటీన్లు వేశారు డ్యూటీ. క్యాంటీన్లు వేస్తే స్వామి నాకు కావాలనే మజ్జిగ ఇచ్చిండు. నాకు మజ్జిగ చేయటం, నాకు మజ్జిగ అంటే ఎలర్జీ, అసలు ముట్టుకొని నేను. అలాంటిది నాకు ఇచ్చిండు ఆ సేవ. ఏం చేస్తా, చేసిన నేను తప్పనిసరిగా. అది అనుకున్నా, స్వామి చూసిన మన అయితే పని చేయలేదు, ఆ పని మనతోనే చేపిస్తాడు అనేది ఆలోచన వచ్చింది నాకు అప్పుడే. ఇది వాళ్ళు కావాలని నాకేయటం కాదు, స్వామి నాకు ఇప్పించిండు ఆ సేవ అని చేసిన. లిఫ్ట్ పని చేయటం లేదు. నేను అతను అడిగిన, నేను ఎలక్ట్రికల్ నేను ఏంటంటే ఆ లిఫ్ట్ ఉంది కదా, కింద నుంచి మొత్తం ఏంటి సామాను పైకి కింద దిగుతాం ఏంటంటే, ఆ లిఫ్ట్ బెంగళూరు నుంచి రావాలంటే దాన్ని బాగు చేయడానికి అన్నాడు. ఏమండి నేను చూస్తా, నేను బాగు చేస్తా ఏంటన్నా అంటే, వద్దండి ఆయన రావాలన్నాడు. సర్లని ఒకరోజు ఆయన ఇంక రేపే బర్త్డే, సామాన్లు బోర్డు ఉన్నాయి కింద మీద తీయాలి. అప్పుడు ఇక మేము చూస్తే చిన్న మిస్టేక్ అది చేసిన తర్వాత క్రెయిన్ కింది మీదకి బాగానే వచ్చింది. అప్పుడు తెల్లారి స్వామి అనేది చేసిండ, నాకు భద్రాచలంలో బాగా పనిచేశానని అవి వాళ్ళకి ప్రసాదం ఇవ్వండి అన్నాడంట స్వామి. నేను వినలేదు, చెప్పాడంట అక్కడ. తర్వాత వాళ్ళు అన్నారు, మీ దగ్గర కూడా టెక్నికల్ బాగానే ఉన్నారు కదా అన్నారు మన సమితి వాళ్ళని. భద్రాచలంలో శ్రీరామనవమికి, ముక్కోటికి, ఉండి లెక్కింపుకి కంపల్సరీగా వెళ్ళేవాళ్ళం, ఆడవాళ్ళం మగవాళ్ళం. 2000
12లో పుష్కరాలప్పుడు వాటర్ సర్వీస్ చేసాం. ఖమ్మం అందరూ అన్ని సమితిలో వచ్చారు అక్కడికి. వాటర్ సర్వీస్లో నేను వాటర్ డిస్ట్రిబ్యూషన్ నాకు ఇచ్చారు. ఇది ట్యాంకర్ ద్వారా మంచినీళ్ళు అన్ని ట్యాంకులలో పెట్టడానికి బెస్ట్ సర్వీస్ అని మన జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నాడు కదా, ఆయన గారు ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చిండు, బెస్ట్ సర్వీస్ అని. నాకు ఇంక చాలా మందికి ఇచ్చారు సర్వీస్ చేసిన వాళ్ళకి. పుట్టపర్తి ఒకసారి సర్వీస్లో నాకు స్పెషాలిటీ హాస్పిటల్లో వేస్తే లోపల నాకు ఇచ్చారు, కానీ మెయిన్ గేట్లో హిందీ ఇంగ్లీష్ తెలుగు వచ్చాడు కావాల్సి వచ్చింది. అప్పుడు ఎత్తికినారు, నేను మెయిన్ గేట్లోకి వచ్చినా ఆయన లోపలికి వచ్చాడు. అప్పుడు నాకు చాలా సంతోషం పడింది, నేను మెయిన్ గేట్లోకి వచ్చాను కదా, సర్వీసు అన్ని రాష్ట్రాల్లోని కలవచ్చు మాట్లాడవచ్చు అనేది ఆలోచన అప్పుడు వచ్చింది నాకు. స్వామి నన్ను చూసినావు మళ్ళీ మార్చాడు ఇక్కడికి అని. ఈ సర్వీస్లో క్యాంటీన్ గేట్ వచ్చింది నాకు. క్యాంటీన్కి వచ్చే గేట్ వస్తే నైట్ తెల్లవారున ఆంధ్ర మినిస్టర్ వచ్చాడు ఒక అతను. వస్తే నేను ఎలో చేయని నాకు పర్మిషన్ లేదు. మీ పర్మిషన్ తీసుకురండి, గణేష్ గేట్కి వెళ్ళండి, అక్కడ పర్మిషన్ తీసుకొస్తే నేను లోపల పంపిస్తాను. అతను అడిగాడు కూడా, నేను మినిస్టర్ అని ఎవరైనా ఇక్కడ రూల్స్ మేము పాటిస్తామండి, రూల్స్ని వ్యతిరేకించి పంపం ఎవరైనా అని అంటే మళ్ళీ గణేష్ గేట్కి వెళ్ళి తీసుకొని వచ్చాడు పర్మిషన్. అప్పుడు పంపించాను. అతను మళ్ళీ బయటికి వెళ్ళే రోజు కూడా నేను ఉన్నాడు గేట్లో. అతను కరెక్ట్ చెప్పాడేమని, మీరు కరెక్ట్ పని చేశారండి, చాలా గ్రేట్ అండి మీరు, నేను మినిస్టర్ అన్నా కూడా మీరు నన్ను లోపల పంపించలేదు, ఇదే మీరు నిస్వార్థ సేవ అంటే ఇదే నన్ను అన్నాడండి. ఆ రోజు ఆయన వెళ్ళేటప్పుడు ఇన్సైడ్ హార్న్ కొట్టకూడదు, ఏది లారీ కానీ స్కూటర్ కానీ ఇది కొట్టకూడదు. ఒకసారి నా డ్యూటీలో పాల వ్యాన్ అతను హార్న్ పెట్టాడు, నేను ఎమ్మటి పట్టుకుంటే అతను నేను కొట్టలేదన్నాడు. నువ్వు కొట్టావని నేను లాప్స్ ఒప్పుకొని, సార్ వదిలిపెట్టండి సార్, వదిలిపెట్టిన బా నీకు పెనాల్టీ 50 రూపాయలు వేసిందని గేట్లో తీసుకొచ్చి పోలీసు పెనాల్టీ వేయించింది నేను ఆ రోజు. ఇంకా బయటలాగా ఆర్ను పెట్టిన వెంటనే కరెక్ట్ పని చేసినాను వాళ్ళు కూడా. ఎన్ని కాలనీ గేట్లు తగిలినాయి నాకు. ఒకటి నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానంటండి, స్వామి దయా కృప నా విన్నదే కాబట్టి నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నా. నేను ఎందుకంటే నేను ఇంటికాడ నుంచి ఏం తీసుకుపోలేదు, స్వామి దయ వల్ల ఇలా ఈ స్టేజ్లో ఉన్నా. మా పిల్లలు కానీ మేము కానీ ఉన్నాం కాబట్టి స్వామికి చాలా కృతజ్ఞతలు చెబుతూ సాయిరాం.